నమస్తే, వెల్కమ్ టు మగువా ట్రెండింగ్ డిజైన్స్ అండి. సో మీకు ప్రామిస్ చేసినట్లే ఒకటి పట్టు చూపిస్తాను, ఒకటి ఫ్యాన్సీ చూపిస్తాను అని చెప్పి. సో ఇప్పుడు భయంకరంగా ట్రెండ్ అవుతున్నది ఏంటి, జిమ్మి చూ సిల్క్ అనమాట. బట్ జిమ్మి చూలో ఒక పెద్ద కంప్లైంట్ ఉందండి. నేను మన పేజ్లోనే కాదు, మన యూట్యూబ్లోనే కాదు, మిగతా చాలా మంది దగ్గర ఎంక్వైరీస్లో జిమ్మి చూ చూడడానికి చాలా బాగుంది కానీ ఇట్స్ నాట్ హ్యాండీ అండి. మేమేంటి అంటే ఏం చేయాల్సి వస్తుంది అంటే ఆల్వేస్ మేము దాన్ని ప్లీట్స్ని వాటిని ఐరన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది, కర్లర్ తోటి కానీ లేకపోతే స్ట్రైట్నర్తో కానీ చేసుకుంటూ అప్పుడు వేర్ చేస్తే తప్పించి అది హ్యాండీగా ఉండట్లేదు. సో బట్ మాకు చూడడానికి జిమ్మి చూ ఫ్యాబ్రిక్లా ఉండాలి, బట్ కట్టుకోవడానికి హ్యాండీగా కూడా ఉండాలి అని చెప్పేసి చాలా ఎంక్వైరీస్ నేను చదివాను చాలా చోట్ల. సో ఇప్పుడు జిమ్మి చూని హ్యాండీగా ఉండేలాంటి ఒక ఫ్యాబ్రిక్ని అయితే మనం ఐడెంటిఫై చేసామండి. సేమ్ జిమ్మి చూ మోడల్ శారీలోనే ఫ్యాబ్రిక్ చూసారు కదా, ఎంత హ్యాండీ అంటే ప్లీట్స్ మీరు ఎట్లయినా పెట్టుకోవచ్చు, అంత హ్యాండీగా ఉంది, చాలా బాగుంది. బేసిక్గా ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది, నాకు నచ్చింది బేసిక్గా. ఇంకొకటి మన మార్క్ ఉండాలి కదా, మగువా మార్క్ ఉండాలి కదా, డిఫరెంట్గా కనిపించాలి కదా. సో అదే జిమ్మి చూ క్లాత్ పైన పేపర్ సిల్క్ అంటారండి దీన్ని, ఆర్ ఎల్స్ పేపర్ ఆర్గంజా ఇస్ ద బెస్ట్ థింగ్ కాల్ అనమాట. ఎందుకంటే ఎస్ దిస్ ఇస్ ద పేపర్ ఆర్గంజా ఈ క్లాత్ పేరు. సో ఇదే పేపర్ ఆర్గంజా పైన జర్దోసి వర్క్తో అంటే సిల్వర్ థ్రెడ్తో జర్దోసి వర్క్, సిల్వర్ అండ్ రెడ్ ఇచ్చారు. మీకు చూడొచ్చు ప్రతి దానిపైన అంతే సిల్వర్ అండ్ రెడ్ తోటి జర్దోసి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బ్లౌజ్ని కూడా. హ్యాండ్స్కి ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది మీరు చూసినట్లయితే, అసలు భలే ఉంది వర్క్ మొత్తం. ఇంకా బుటీస్ లాగా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది అనమాట. దట్ ఇస్ జర్దోసి వర్క్ అండి. ఇందులో కలర్స్ మీకు చూపిస్తాను, చూడొచ్చు. బేసిక్గా పిండి కొద్దీ రొట్టండి, తక్కువ కాస్ట్లో సారీస్ తక్కువగా ఉన్నట్లే ఉంటాయి. బట్ మనం చూసినట్లయితే ఇవి చాలా బాగున్నాయి. ఇదైతే మీకు కేవలం మీరు జిమ్మి చూనే ఆల్మోస్ట్ 1700 పెడుతున్నారు, దానికైనా బెటర్ క్వాలిటీ ఇస్తున్నాను, బెటర్ డిజైన్తో మనం వచ్చాము. బట్ ఇది మీకు కేవలం 1500కి అవైలబుల్గా ఉందండి. సో చూడొచ్చు, డస్టీ కలర్స్, కొంచెం పేస్టల్ అండ్ డస్టీ కలర్స్. ఇది వచ్చేసి మీకు గ్రీన్ ఏమంటారు అంటే కైండ్ ఆఫ్ సీ గ్రీన్ అట్లా ఉందన్నమాట. డస్టీ కలర్స్ కాబట్టి కొంచెం మీకు డిఫరెన్స్ తేడా తెలుస్తుంది బికాస్ ఆఫ్ దిస్ షిమ్మర్ అండ్ షైనీగా ఉంటుంది కాబట్టి. బట్ సేమ్ జర్దోసి వర్క్ వచ్చేసి మీకు ఓవరాల్గా అన్ని సారీస్కి సిల్వర్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. అందరి ఫేవరెట్ ఆల్మోస్ట్ పీచ్ అంటారా, ఆరెల్స్ ఒక కైండ్లో చూస్తుంటే రెడ్ వైన్ కలర్ కనిపిస్తుంది నాకు, లైట్ రెడ్ వైన్ కలర్లో కనిపిస్తుంది. సో చాలా బాగుంది కదా ఈ కలర్ కూడా. సో చాలామంది అడుగుతున్నారు కాస్ట్ మెన్షన్ చేయట్లేదు అని చెప్పేసి. హ్యాండ్లూమ్స్ మెన్షన్ చేయనండి, ఎందుకంటే ఈవెన్ దో మేము తీసుకొచ్చే వీవర్స్ కూడా మేడం మేము రిటైల్ అమ్ముకోవాలి కదా మేడం, మీరే మాకన్నా ఒక 100 రూపాయలు తగ్గించి అమ్మితే ఇక్కడికి వచ్చిన రిటైలర్స్ కూడా అదిగో వాళ్ళు అమ్ముతారు అని చెప్పేసి అడుగుతారు. సో ప్లీజ్ దయచేసి ఆ కాస్ట్ చెప్పొద్దండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో అందుకని చెప్పేసి నేను లేదండి ఇవ్వట్లా. సో మీరు ఈ జిమ్మి చూసినట్లయితే మొత్తం అంతా కూడా శారీ మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇది చూడొచ్చు, మంచి కలర్ ఎంత బాగుందో చూడండి. యాక్చువల్గా పర్పుల్ ఫ్యామిలీకి సంబంధించింది, పర్పుల్ అండ్ లావెండర్కి మధ్యలో ఉండింది అనమాట. ఎంత బాగుందో చూడొచ్చు కలర్. సో గ్రీన్ ఫ్యామిలీకి సంబంధించి అనదర్ కలర్ చూసారు కదా, అండ్ గోల్డ్ ఫినిషింగ్ తోటి అదిరిపోయే కలర్ అండి. బేసిక్గా రైట్ నో ట్రెండింగ్ ఉన్నదైతే ఇదే, మీరు వేసుకుంటే బంగారపు బుట్ట బొమ్మల్లా ఉంటారనమాట. కేవలం
కేవలం అంటే కేవలం 1500కి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇంకా ఏ పేజెస్లో వెతికినా ఈ కాస్ట్కి ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్తో ఈ కైండ్ ఆఫ్ వర్క్తో, బ్లౌజ్ కూడా జర్దోసి వర్క్తో మీకు రాదంటే రాదు. దిస్ ఇస్ మై ఛాలెంజ్. సో ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ కొనుక్కోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి.